పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించారు. ఎమ్మెల్యే తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. పలాస నియోజకవర్గంలో 250 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్డు ఉందని, ఆ రోడ్డుకి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, వెలుగు సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సచివాలయ సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకొస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 50 కిలోమీటర్ల మేర యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు కొంతమంది ముందుకొచ్చినట్లు చెప్పారు. ఈ బృహత్కర బాధ్యతలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మన ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటామో పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీరికట్ల విఠలరావు, సప్ప నవీన్ కుమార్, గురిటి సూర్యనారాయణ, గోవిందు పాపారావు, జనసేన నాయకుడు సంతోష్ కుమార్, ఆర్ఎండ్బి డిఈ సాసుమాన రామనాయుడు, జేఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. మరియు బీజేపీ కూటమి అందరి కుటుంబ సభ్యుల సహకారంతో రేపు దసరా ముందు 10వ తారీఖున మనకు దాదాపు 215 కిలోమీటర్స్ ఆర్ఎండ్బి రోడ్డు ఉంది. ప్రతి పని ప్రభుత్వం మీదే ఆధారపడలేము. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఆశించకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన సోదరులు, బీజేపీ పెద్దలు, వీరితో పాటు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓస్ మరియు సచివాలయ సిబ్బంది అందరితో వాళ్ళకి ఫీల్డ్లోని జంగిల్ క్లియరెన్స్కి ఒక శ్రీకారం చుట్టామండి. ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ₹1 కూడా ఆశించటం లేదు. ఎందుకంటే మన పలాస మన బాధ్యత. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా 3 మండలాలు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన సోదరులు, బీజేపీ పెద్దలు, సచివాలయ సిబ్బంది, అలాగే అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా 10వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు చేస్తున్నాం. ఎవ్వరికి ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ₹1 కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు. మాలో ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి, ముఖ్యంగా మున్సిపాలిటీ బాబురావు గారు కానీ, అలాగే కుత్తుం లక్ష్మణ్ కుమార్ గారు కానీ, అలాగే జేసీబీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే పలాసలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఒక స్వచ్ఛమైన పలాస, ఒక పరిశుభ్రమైన పలాసని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మీ పాత్రికేయ సోదరులు గారు కూడా ఇది మరింత మందికి చేరగలిగితే, ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ మేము 6 నుంచి 11 వరకు ప్రతి ఒక్కరం ఫీల్డ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎవరి ఊర్లో, ఎవరి గ్రామంలో, ఎవరి వార్డులో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము. మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఉంటుందని, మన పలాస శుభ్రతలో మన భాగస్వామ్యం, మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేరాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టబోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన పలాసలో మీరు కూడా బాధ్యత వహిస్తారని, పలాసలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు పేరున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అందరం శ్రీకారం చుడుతున్నాము. కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించే పనిలోనే ఉన్నాము. ఆయన డిప్యూటీ సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. దాదాపు ఆయన కూడా రావచ్చు. ఇది ఒక మార్పుకు మాత్రమే. ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది. ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని. ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యతే, కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనం కూడా శ్రమదానం చేయాలి. ఈ రేపు ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన పలాసలో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది అని ఒక బాధ్యులను వాళ్ళు చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ఎవరెవరితో మాట్లాడామో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది. ఇటు జన సైనికులు, అటు బీజేపీ పెద్దలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓస్ అందరితో మాట్లాడి
ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలాసాని మనం శుభ్రం చేసుకుందాం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.